2024 ఐపీఎల్లో మరో అద్భుత విజయం అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఎస్ఆర్హెచ్ మీద పగ తెచ్చుకుంది. లీగ్లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సిఎస్కే రికార్డు విజయం అందుకుంది. టాస్ గెలిచి ఈ మ్యాచ్లో ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్. దీంతో చెన్నై ముందుగా బ్యాటింగ్కు దిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి సత్తా చాటాడు. గత మ్యాచ్లో లక్నోపై సెంచరీతో దుమ్మురేపిన రుతురాజ్ ఎస్ఆర్హెచ్ మీద కూడా రెచ్చిపోయాడు. అయితే సెంచరీకి 2 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. చెన్నైలోని చపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. 54 బంతుల్లోని 98 పరుగులతో రెచ్చిపోయాడు కెప్టెన్ రుతురాజ్. ముందు నుంచి దూకుడుగా ఆడాడు. మొత్తంగా 10 పోర్లు 3 సిక్స్లతో రాణించాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును చేరాడు. మరో ఎండ్లో మిచెల్ కూడా వేగంగా ఆడాడు. దీంతో 10.5 ఓవర్లోనే 100 పరుగులు దాటింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించాడు గైక్వాడ్. శతకం దిశగా దూసుకెళ్లాడు. అయితే హైదరాబాద్ పేసర్ నటరాజన్ వేసిన చివరి ఓవర్లో రెండో బంతికి భారీ షాట్ ఆడాడు. అయితే అది దూరం వెళ్ళలేదు. ఆ బంతిని నితీష్ కుమార్ రెడ్డి క్యాచ్ పట్టేయడంతో అతను అవుట్ అయ్యాడు. దీంతో 2 పరుగుల దూరంతో సెంచరీ మిస్ అయ్యాడు. ఇక నిరాశగా పెవిలియన్కి నడుచుకుంటూ వెళ్ళాడు. శతకం చేజార్జిన అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు కెప్టెన్ రుతురాజ్. ఇక అతను అవుట్ అయ్యాక ఎంఎస్ ధోని బ్యాటింగ్కు దిగాడు. ఆ సమయంలో చపాక్ స్టేడియం అంతా మోతెక్కిపోయింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికి 4 కొట్టాడు ధోని. ఆ తర్వాత బాల్ని సింగిల్ తీశాడు. చెన్నై బ్యాటర్ డార్విన్ మిచెల్ కూడా అర్ధశతకంతో మెరిశాడు. 32 బంతుల్లోని 52 పరుగులు చేశాడు. 7 పోర్లు 1 సిక్సర్ కొట్టాడు. రెండో వికెట్కి రుతురాజ్ మిచెల్తో కలిసి 107 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. ఇక అజింక్య రహానే 9 పరుగులు అవుట్ అయినా రుతురాజ్ మిచెల్ దూకుడుగా ఆడారు. మిచెల్ అవుట్ అయ్యాక కూడా గైక్వాడ్ జోరు కొనసాగించాడు. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్న మిచెల్ ఎట్టకేలకు ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చేశాడు. చెన్నై యంగ్స్టర్ శివం దూబే మరోసారి మెరుపులు మెరిపించాడు. 20 బంతుల్లోనే అజేయంగా 39 పరుగులు చేశాడు. ఒక్క పోరే కొట్టిన దూబే 4 భారీ సిక్సర్లు బాదాడు. రహానెను భువనేశ్వర్ అవుట్ చేస్తే డారెల్ మిచెల్ను ఉనాద్కత్ పెవిలియన్ పంపాడు. చివరి ఓవర్లో రుతురాజును నటరాజన్ అవుట్ చేశాడు. ఇక కెప్టెన్ కమిన్స్ 4 ఓవర్లో వేసి 49 పరుగులు సమర్పించుకున్న హైదరాబాద్ బౌలర్స్ లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ కు చెరో వికెట్ తీసుకున్నారు. ఇక 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఎస్ఆర్హెచ్ తడబడింది. టార్గెట్ ని ఛేదించలేక తడబడి మరో మ్యాచ్ ఓడిపోయింది. దాంతో చేజింగ్ లో వరుసగా 2 మ్యాచ్లు కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్ లో రెండో ఓవర్ సిఎస్కే బౌలర్ తుషార్ దేశపాండే స్టార్ బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్ తో పాటు అన్రోల్ పీసింగ్ ని కూడా బ్యాక్ టు బ్యాక్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. 2 బంతుల్లో 2 కీలక వికెట్లు కోల్పోయింది. తుషార్ దేశపాండే వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 13 పరుగులు, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అన్మోల్ ప్రీసింగ్ ని డకౌట్ అయ్యారు. దాంతో 21 పరుగులకి 2 వికెట్లు పడ్డాయి. ఇక మరో ఓవర్లో స్టార్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మను కూడా తుషార్ అవుట్ చేశాడు. ఇక మార్కరం 32 పరుగులతో కాసేపు ఆడినా కూడా ఎక్కువసేపు ఉండలేదు. నితీష్ కుమార్ 15, హిట్టర్ క్లాసెన్ 21 పరుగులు అవుట్ అవడంతో 117 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది ఎస్ఆర్హెచ్. ఇక క్లాసెన్ అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ ఓటమి ఖరారైంది. సిఎస్కే బౌలర్లో తుషార్, పతిరణ, జడేజా రాణించారు. ఈ విజయంతో సిఎస్కే మళ్లీ టాప్ 4 లోకి వెళ్ళింది. తన ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకుంది.